అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నిన్న ఢిల్లీలో జరిగిన బాంబు సంఘటన ఏదైతే ఉందో, I-20 కారులో జరిగిన సంఘటన, బాంబు పేలుడు ఏదైతే ఉందో ఎర్రకోట దగ్గర జరిగింది నిన్న ఢిల్లీలో. సో ఆ కార్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటిది అనేది డీటెయిల్స్ ఎన్ఐఏ బృందాలు కనుక్కోవడం జరిగింది. సో మీరు వెనకాల చూస్తున్న చిత్రం ఏదైతే ఉందో, పైన చూస్తున్న చిత్రం ఏదైతే ఉందో వీడియో, హర్యానాకు సంబంధించిన కార్ అది. సో ఇప్పటికే దానికి సంబంధించిన ఓనర్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఎన్ఐఏ అధికారులు. సో ఇంకా దర్యాప్తు అనేది కొనసాగుతూ ఉంది. సో ఈ పేలుడు ఏ విధంగా జరిగాయి, ఎందుకోసం జరిగాయి అని చెప్పేసి. కానీ వాస్తవంగా చూసుకుంటే ఈ పేలుళ్ళు జరగడానికి ముందే ఒక డాక్టర్ ఏదైతే యూరోపియన్ కంట్రీస్లలో డాక్టర్ ఏదైతే MBA చదువుకోవడానికి వెళ్ళాడో, వారు అక్కడి నుంచి పాక్ ఉగ్రవాద సంస్థలకు జాయిన్ కావాలని చూశారు. సో వాళ్ళు క్లియర్ కట్గా ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, పేలుళ్ళు భారతదేశంలో ఇంకా చాలా చోట్ల జరుగుతున్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ మేరకు ఈ ప్రమాదం మేరకు చూసుకున్న ఎన్ఐఏ అధికారులు ఇంకా చాలా దర్యాప్తు సంస్థలు లైక్ NSG వాళ్ళు కానివ్వండి, NIA వాళ్ళు కానివ్వండి, అండ్ ఢిల్లీ స్పెషల్ పార్టీస్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా వారి విధులను కరెక్ట్గా చేస్తున్నారు. ప్రస్తుతం ఎప్పటికి కూడా హోంశాఖ నుంచి ఆదేశాలు కూడా రావడం జరిగింది. కానీ ఈ పేలుళ్లకు సంబంధించి ఎలా జరిగింది ఏంటి అనేది ఇంకా వాస్తవాలు బయటికి రావాల్సి ఉంది. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నిన్న ఢిల్లీలో జరిగిన బాంబు సంఘటన ఏదైతే ఉందో, I-20 కారులో జరిగిన సంఘటన, బాంబు పేలుడు ఏదైతే ఉందో ఎర్రకోట దగ్గర జరిగింది నిన్న ఢిల్లీలో. సో ఆ